జడ్జకి చాప్టర్ 263 అయితే ఫైనల్లీ వచ్చేసింది. ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకు ఒకటే అనిపించింది బ్రో, మన సుకున తొందరలోనే చనిపోబోతున్నాడు. నేను ఇలా ఎందుకంటానంటే ఈ చాప్టర్ యొక్క లాస్ట్ ప్యానల్ అయితే లిటరల్లీ క్రేజీ. మన సుకున ఏదైతే కాకూడదు అనుకున్నాడో ఈ చాప్టర్ లాస్ట్ ప్యానల్ లో అదే జరిగిపోయింది. పైగా ఈ చాప్టర్ లో మన గోజో లోపల ఉన్న యూటా కూడా ఓడిపోతాడు. దాంతో ఆగిపోయిన సుకున వర్సెస్ సితురి ఫైట్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ క్యారెక్టర్ మళ్ళీ వచ్చిందని చెప్పి, కానీ ఆ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. అసలు అది ఏం క్యారెక్టర్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం నేర్చుకునే ఆలస్య వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక అరిగాతో ఇంకేం నేర్చుకున్నా లాస్ట్ వీడియో. సో గైస్, ప్రీవియస్ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిందో మీ అందరు తెలిసిందే. మన యూటా గోజో సాతురు యొక్క స్ట్రాంగెస్ట్ అటాక్ హోలో పర్పుల్ ని యూజ్ చేయబోయాడు. సో ఆ చాప్టర్ అక్కడ ఎండ్ అయింది. ఇంకా ఈ చాప్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. యూటా ఒక్క హోలో పర్పుల్ ని చూసి మన సుకును అయితే కంగారు పడిపోతాడు అనమాట. తను ఎక్స్పెక్ట్ చేయలా మన యూటా ఇది కూడా చేయగలుగుతాడని. కానీ ఇక్కడ మన యూటా హోలో పర్పుల్ ని ఉపయోగించిన తర్వాత మన సుకునుకి అంత డ్యామేజ్ ఏం తగ్గదు అనమాట. జస్ట్ వీళ్ళిద్దరు డొమాన్స్ అయితే ఇరిగిపోతాయి. మీరు కావాలనుకుంటే ఈ ప్యానల్ ని చూసుకోవచ్చు. జస్ట్ మన సుకునకి కొంచెం స్కిన్ బర్న్ అయింది అంతే. పైగా మన సుకున ఇక్కడ లిటరలీ నవ్వుతున్నాడు. తనకైతే ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యూటాకి గోజో యొక్క బాడీ ఇంకా తన పవర్స్ ని కంట్రోల్ చేయడానికే చాలా కష్టంగా ఉంది. తను బేర్లీ ఇక్కడ సర్వైవ్ అవుతున్నాడు. అలాంటప్పుడు తను ఇలాంటి కష్టమైన అటాక్ హోలో పర్పుల్ ని యూజ్ చేశాడు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ప్యానల్ ని చూపిస్తారు బ్రో. ఈ ప్యానల్ బ్యాడ్. ఈ ప్యానల్ లో మన ఎతుదోరి యూటా టోడో వీళ్ళు ముగ్గురు కలిసి బ్రో సుకున మీదకి అటాక్ చేయడానికి వెళ్తున్నారు. పైగా మన టోడో యూటాకి చెప్తాడు, ఇప్పుడు మేము వచ్చామని చెప్పి నువ్వు హోల్డ్ బ్యాక్ చేయి, మాక హోలో పర్పుల్ ని ఉపయోగిస్తూనే ఉండు, నీ వల్ల ఎంతైతే అంత డ్యామేజ్ సుకునకి తొందరగా ఇవ్వు అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మన యూటా కింద పడిపోతాడు అనమాట. తన 5 మినిట్స్ కౌంట్ డౌన్ ఇంకా ఖతం అవ్వలేదు, కానీ స్టిల్ తను పడిపోయాడు. ఇది ఎలా జరిగిందంటే మన యూటా ఆ హోలో పర్పుల్ లో ఎక్కువ కర్స్ ఎనర్జీని వాడేశాడు అనమాట. పైగా మన రీకా చాన్ కూడా ఇప్పుడు గోజో యొక్క బాడీని హంట్ చేయట్లేదు కాబట్టి తను కాపీ చేసిన టెక్నిక్స్ కూడా వాడలేడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు. మన యూటా అయితే కదలట్లేదు, జస్ట్ అలా పడిపోయి ఉన్నాడు. తన మైండ్ అయితే ఇంకా వర్క్ అవుతూనే ఉంది. తను ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అసలు ఈ కెంజాకు ఇలాంటి టెక్నిక్స్ ని ఎలా ఉపయోగిస్తాడు అబ్బా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన యూటా అలా పడిపోవడం చూసి మన టోడో జస్ట్ ఒక్క సెకండ్ ఆగి తను ఆలోచిస్తాడు, మన యూటా ఏంటి అలా పడిపోయాడు, తన లిమిట్ కి వచ్చేసాడా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అది మన సుకునకైతే అర్థమైపోయింది. ఈ టోడో అయితే ఫైట్ మీద ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పి ఒక బ్లాక్ ఫ్లాష్ వదులుతాడు బ్రో. ఇది మొత్తం జస్ట్ ఒక సెకండ్ లో జరిగిద్ది. పైగా బ్లాక్ ఫ్లాష్ వల్ల మన టోడో యొక్క వైబ్రస్ స్లాబ్ కూడా ఇరిగిపోయింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అది చూసి మన ఎదుదూరి వెంటనే పరిగెడతాడు అనమాట సుగుణని కొట్టడానికి. కానీ ఆబ్వియస్లీ మన సుగుణకైతే అర్థమైపోయింది యూజీ ఎంక నుంచి వస్తున్నాడు అని చెప్పి. కానీ అప్పుడే మన టోడో తన ఇరిగిన వైబ్రస్ స్లాబ్ ని ఉపయోగిస్తాడు. దాంతో మన యూజీ ఇద్దూరి ఎంకల్ నుంచి పక్కకు వచ్చేస్తాడు. ఇంకా మన సుకునకి గట్టిగా ఒక పంచ్ కొడతాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో టోడో యొక్క వైబ్రస్ స్లాబ్ ఇరిగిపోయింది కదా, తను ఎలా ఉపయోగిస్తాడని చెప్పి మీరు అడగచ్చు. ఇక్కడ చూసుకుంటే తన వైబ్రస్ స్లాబ్ పూర్తిగా ఇరగలేదు అనమాట. జస్ట్ ఒక పార్ట్ ఇరిగిపోయింది. దాని మెయిన్ బేస్ ఇంకా బానే ఉందన్నమాట. ఆ బేస్ పెట్టి తలకు కొట్టుకుంటున్నాడు. దాంతో అది వర్క్ అవుతుంది. పైగా మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు బ్రో, మన యూజీని ఎలా స్వైప్ చేస్తున్నాడో. మన యూజీ పిచ్చి పిచ్చిగా సుకునని కొడుతున్నాడు. అసలు ఈ పంచెస్ చూసి మీరు నార్మల్ పంచ్లని అనుకోమాకండి బ్రో. ఇక్కడ మన యూజీ ఇద్దోరి సుకున ఇంకా మెగుమి సోల్ మధ్యలో ఒక బౌండరీ ఉండిద్ది. ఆ బౌండరీ మధ్యలో కొడుతున్నాడు. అందువల్ల ఆ ఒక్కొక్క పంచ్ నుంచి మన సుకునకి డ్యామేజ్ మాత్రం భయంకరంగా తగులుతుంది. మీరు మన సుకున యొక్క కళ్ళు చూసి చెప్పేచ్చు బ్రో తనకి ఎంత డ్యామేజ్ తగులుతుందో. మన సుకునకైతే అర్థమైపోయింది ఈ యూజీ బుడ్డోడు అంత కరెక్ట్ గా ఆ బౌండరీ మధ్యలోనే కొడుతున్నాడంటే గ్యారంటీ వీడియోతో బైండింగ్ బౌ ఉపయోగించినట్టున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ యూజీ బ్రాట్ ని నేనే ఆపాలని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ దీని నెక్స్ట్ ప్యానల్ లోనే మనం చూసుకోవచ్చు. ఏమైందో తెలియదు, మన సుకున ఒకేసారి తన కడుపు లోపల నుంచి ఆ ఏలని బయటికి తీస్తాడు. ఇంకొకేసారి ఆ ఏలని మళ్ళీ మింగేస్తాడు. ఇలా మన సుకున ఎందుకు చేశాడో నాకు పర్ఫెక్ట్ రీజన్ తెలీదు, కానీ నా దగ్గర అయితే ఒక థియరీ ఉంది. అదేంటంటే మన యూజీ కొట్టే పంచుల వల్ల మెగుమి యొక్క బాడీని కంట్రోల్ చేయడం తనకి చాలా కష్టంగా ఉంది. అందుకోసమే తన ఏలని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ మింగేసి ఉంటాడు. నాకు తెలిసి ఇదే తన రీజన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నేను ఇలా ఎందుకన్నానంటే మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. యూజీ ఇద్దోరి చేసిన ప్రతి అటాక్ నుంచి మన సుకున డాచ్ చేస్తున్నాడు, లేకపోతే బ్లాక్ చేస్తున్నాడు, అంతేగాని తిరిగి ఫైట్ చేయట్లేదు. అంతెందుకు ఈ ప్యానల్ లో మన సుకుననే చెప్తాడు యూజీ యొక్క పంచెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే సింపుల్ దాన్ని డాచ్ చేయాలి అంతే అని చెప్పి తను అంటాడు. రెండో వైపు మనం టోడోని కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడు, అయితే ఇదేనా లాస్ట్ టైం నేను వైబ్రస్ యాప్ ని ఉపయోగించేదని చెప్పి
ఒక స్లాప్ కొడతాడు అనమాట. కానీ ఇక్కడ ఎవరు స్వాప్ అవ్వరు. అది చూసి మన టోడో ఇంకోసారి ఆ వెబ్లెస్ యాప్ ని ఉపయోగిస్తాడు అనమాట. కానీ ఇప్పుడు కూడా ఎవరు స్వైప్ అవ్వరు. మన ఇదుదోరి సుకున ఇక్కడే ఉంటారు. కానీ మన సుకునకైతే ఇక్కడ చిన్న అనుమానం వచ్చింది. వాడు 2 సార్లు ఉపయోగించాడు, 2 సార్లు ఎవరు స్వైప్ అవ్వలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను పైన చూస్తాడు. ఇంకా పైన చూసుకుంటే ఆ ఏంజల్ ఉండిద్ది. తన్ని చూసిన తర్వాత మన సుకున లిటరల్లీ భయపడిపోతాడు బ్రో. తను అలాగే నుంచుంటాడు. మన సుకున ఇంతలా ఎందుకు భయపడ్డాడు మీ అందరికి తెలిసిందే. ప్రీవియస్ ఎన్కౌంటర్ లో ఆ ఏంజల్ దాదాపు మన సుకునని చంపేయడానికి వెళ్ళింది. కానీ ఏదో లాస్ట్ టైం మన సుకున ఎమోషనల్ డ్యామేజ్ చేసి తప్పించుకున్నాడు. కానీ ఈసారి తనకి ఛాన్స్ లేదు బ్రో. పైగా మనకి ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు అనమాట. ఇక్కడ మన ఏంజల్ దగ్గరికి యూటా వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు అనమాట. ఒకవేళ ఇక్కడ ఫైట్ చేయడానికి ఎవరు మిగిలిపోతే లాస్ట్ నువ్వే ఆప్షన్, నువ్వే రావాలని చెప్పి తన్ని అడుగుతాడు. కానీ మన ఏంజల్ చెప్పిద్ది, నేను వచ్చి మాత్రం ఏం చేయగలను, నా యొక్క టెక్నిక్స్ ఆల్రెడీ నువ్వు కాపీ చేస్తావు కదా, నువ్వే వాడుకో అని చెప్పి తను అనేది. కానీ మన యూటా చెప్తాడు, నేను ఫైట్ చేస్తే ప్రతి ఒక్క ఎనిమీ కూడా ఇలాగే అనుకుంటాడు, నేను కాపీ చేసిన కర్స్ టెక్నిక్ ని నేనే ఉపయోగిస్తానేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాటి యొక్క రియల్ ఓనర్ వస్తాడని చెప్పి వాళ్ళు ఎవ్వరు గెస్ చేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ జాకో స్లైడర్ అటాక్ నేను ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి సుకున ఆ అటాక్ నేనే చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు వచ్చి అటాక్ చేస్తావని చెప్పి తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు. నీకు నేను సింపుల్ గా చెప్పాలంటే మనం ఆడే ఈ గేమ్ లో మన దగ్గర 2 జోకర్ కార్డ్స్ ఉన్నాయి, మనం దీన్ని సర్ప్రైజ్ అటాక్ లా కూడా ఉపయోగించవచ్చు అని చెప్పి తను అంటాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ చూసుకుంటే మన ఏంజల్ ఆ జాక్ ఆఫ్ స్లైడర్ అటాక్ ని ఉపయోగించేసిద్ది బ్రో. ఇంకంతే ఆ లైటింగ్ వచ్చి సుకున మీద పడిపోయింది. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు బ్రో ఆ లైటింగ్ ఎలా కనిపిస్తుందో. కానీ మీ అందరికి తెలిసిందే ఇదైతే మన సుకున కైసన్. ఇక్కడ ఏదైనా జరగచ్చు, మన గెగే ఇష్టం, తను ఏదైనా రాసుకుని వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ చాప్టర్ లో మన సుకున బైండింగ్ బౌ చేసి ఇక్కడ నుంచి హ్యాపీగా తప్పించుకుంటాడు. మీకు నేను నిజం చెప్పాలంటే నాకైతే ఈ బైండింగ్ బౌ కాన్సెప్ట్ అంత గేమ్ నచ్చలేదు బ్రో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్నోసార్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతెందుకు మన సుకున ప్రతిసారి చనిపోవడానికి వెళ్లే ముందు ఇదే ఉపయోగిస్తాడు. సో ఈసారి కూడా ఇదే ఉపయోగిస్తాడు. ఇంకేం చేస్తాడు, చివరికి బ్రతికేస్తాడు. సో ఇదే జరిగిద్ది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.